హలో! వెల్కమ్ టు ఐకార్ డిజైనర్ సాఫ్ట్‌వేర్. ఈరోజు మనము క్యూఆర్ కోడ్ లేబుల్స్ ఐకార్ డిజైనర్ సాఫ్ట్‌వేర్‌లో ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. అయితే క్యూఆర్ కోడ్‌లో ఏమేమి మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే క్యూఆర్ కోడ్‌లో అడ్రస్ డేటా చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్దగా ఉంటుంది కాబట్టి అడ్రస్ డేటాలు మనం క్యూఆర్ కోడ్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే లొకేషన్స్ కరెంట్ లొకేషన్స్ ఉంటుంది కదా! ఆ లొకేషన్స్ కూడా క్యూఆర్ కోడ్ లేబుల్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే బ్రోచర్స్ కూడా క్యూఆర్ కోడ్ లేబుల్‌లో క్రియేట్ చేసుకోవచ్చు. అది కాకుండా ఈరోజు నేను చూపిచ్చేదేంటంటే యూట్యూబ్ లింక్స్ పెట్టి క్యూఆర్ కోడ్ లేబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇందులో నేనేం చేస్తున్నానంటే పిల్లలకి సంబంధించిన రైమ్స్ అన్నీ యూట్యూబ్‌లో నేను తీసుకొని ఆ యూట్యూబ్‌లో లింక్ వచ్చి క్యూఆర్ కోడ్‌లో యాడ్ చేసి క్యూఆర్ కోడ్ లేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను. ఫస్ట్ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఎక్సెల్ షీట్‌లో మనము డేటా ఎంట్రీ చేసుకోవాలి. కాలమ్ ఏలో సీరియల్ నంబర్ 1001 నుంచి తీసుకోండి. 1001 అంటే మీకు సీరియల్ వైస్‌గా లేబుల్స్ జనరేట్ అవుతాయి. ఇందులో ఏంటంటే ఒక్కొక్క రోలో ఒక్కొక్క యూట్యూబ్ లింక్ నేను పేస్ట్ చేశాను. అంటే ఒక్కొక్క రోలో ఒక్కొక్క టైప్ ఆఫ్ రైమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఈ డేటా అంతా ఇలా క్రియేట్ చేసుకోవాలి. షీట్ నంబర్ 1లోనే మీకు డేటా క్రియేట్ చేసుకోవాలి. సాఫ్ట్‌వేర్ అనేది షీట్ నంబర్ 1 డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. దీని తర్వాత సేవ్ యాస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్సెల్ 97 2003 వర్క్ బుక్ ఈ ఫార్మాట్‌లోనే మీరు డేటా సేవ్ చేసుకోవాలి. ఓకే. ఎక్సెల్ డేటా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు టెంప్లేట్ అనేది క్యూఆర్ కోడ్ లేబుల్ అనేది స్క్వేర్‌గా ఉంటుంది కాబట్టి టెంప్లేట్ స్క్వేర్‌గా నేను క్రియేట్ చేశాను. ఇది సైజ్ వచ్చి 54/54 తీసుకున్నాను. జేపీజీ ఫార్మాట్‌లో మీరు టెంప్లేట్ తీసుకోండి. ఓకే. ఈ డేటా అనేది ఒకటే ఫోల్డర్‌లో ఏసుకోవడం వల్ల మీ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసేప్పుడు ఆ ఫోల్డరే ఓపెన్ అవుతుంది. మీరు డేటా కోసం వెతుకునే అవసరం ఉండదు. ఫస్ట్ ఇప్పుడు మనము క్యూఆర్ కోడ్ లేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ న్యూ తీసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ తీసుకోవాలి. క్యూఆర్ కోడ్ అని రాసుకున్నాను. ఇక్కడ హారిజాంటల్ ఆర్ వర్టికల్ ఉంది. కానీ మనకి స్క్వేర్ టెంప్లేట్ కావాలి కాబట్టి ఇక్కడ 54 ఉంది. ఇక్కడ కూడా 54 రాస్తున్నాను. అంటే 54/54 ఎంఎంలో టెంప్లేట్ మనం క్రియేట్ చేసుకోవాలి. తర్వాత యాడ్ డేటా. ఫస్ట్ మీరు ఎక్సెల్ షీట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడికెళ్ళి సెలెక్ట్, ఓపెన్, అప్లోడ్. ఎక్సెల్ డేటా అప్లోడ్ అయిపోయింది. ఎక్సెల్ డేటా అప్లోడ్ అయ్యాక టెంప్లేట్ యాడ్ చేసుకోవాలి. సెలెక్ట్, ఓపెన్. టెంప్లేట్ వచ్చింది. టెంప్లేట్‌ని జూమ్ చేసుకోవాలంటే కింద ఇది డ్రాగ్ చేయొచ్చు. లేదంటే షార్ట్‌కట్ కీస్ అన్నీ వర్క్ చేస్తాయి. మీరు కావాలంటే జూమ్ ఇన్, జూమ్ అవుట్‌కి కంట్రోల్+, యూజ్ చేసుకోవచ్చు షార్ట్‌కట్ కీస్‌తో. దీని తర్వాత క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ క్యూఆర్ కోడ్‌ని కొంచెం లోపలికి తీసుకోండి. ఈ డాట్స్ అనేవి టెంప్లేట్ బయటికి రాకూడదు. కాబట్టి కొద్దిగా లోపలికి తీసుకొని ఈ రైట్ సైడ్ డౌన్ కార్నర్ నుంచి ఇలా డ్రాగ్ చేయండి. ఇది కూడా టెంప్లేట్ లోపలే ఉండేటట్టు చూసుకోండి. టెంప్లేట్ బయటికి డాట్స్ అనేవి రాకూడదు. ఓకే. ఈ స్క్వేర్‌గా ఉండాలండి. ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు దీన్ని ఇలాగే సెలక్షన్‌లో పెట్టి మ్యాప్ డేటా షీట్ కాలమ్‌కెళ్ళి ఇక్కడ ఎక్సెల్ షీట్‌లో ఉన్న హెడ్డింగ్స్ ఇక్కడ కనబడతాయి. కాబట్టి ఇక్కడ క్యూఆర్ కోడ్ లేబుల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు జనరేట్. A4 షీట్ డిఫాల్ట్ వస్తుంది. ఇక్కడ 300 DPI పెట్టుకోండి. ఇక్కడ అవుట్‌పుట్ ఫోల్డర్ కోసం ఒక అవుట్‌పుట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఆ లేబుల్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో రావడానికి. సెలెక్ట్ ఫోల్డర్, డోంట్ ఓపెన్ ద ఫోల్డర్ అండ్ జనరేట్ సింగిల్ కార్డ్స్ అంటే సింగిల్ క్యూఆర్ కోడ్ లేబుల్స్ సెపరేట్ ఫోల్డర్‌లో వస్తాయి. ఇక్కడ ప్రివ్యూ కావాలంటే ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ జనరేట్. ఓకే. ఇప్పుడు ఇందులో అన్ని సింగిల్ క్యూఆర్ కోడ్ లేబుల్స్ వస్తాయి. క్యూఆర్ కోడ్ లేబుల్స్ అన్నీ ఇలా జనరేట్ అయిపోయాయండి. ఇప్పుడు మనము ఒక్కొక్క లేబుల్‌లో ఒక్కొక్క
యూట్యూబ్‌కి సంబంధించిన పిల్లలకి సంబంధించిన రైమ్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఒక రైమ్ ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో ఇంకొక రైమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక రైమ్ ఉంటుంది. ఇలా 15 టైప్స్ ఆఫ్ రైమ్స్ మనం క్యూఆర్ కోడ్‌లో చూసవచ్చు. ఒక్కొక్క క్యూఆర్ కోడ్‌లో ఒక్కొక్క రైమ్. ఓకే. ఇలా యూట్యూబ్‌కి సంబంధించిన లింక్ వేసి నేను పిల్లలకి సంబంధించిన రైమ్స్ యాడ్ చేశాను. ఓకే. థాంక్ యూ.